శతజయంతి వేడుకలు జరుపుకుంటున్న లూర్దు మాత దేవాలయాన్ని సందర్శిద్దాం. 1897 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని అప్పటి బిషప్ గారు ఏర్పాటు చేశారు. గుణదలలో మొట్టమొదటి నిర్మించిన ఈ దేవాలయం యొక్క విశిష్టతలు చూసి ఆ యేసుప్రభు యొక్క దీవెనలు పొందుదాం. అతి ప్రాచీనమైన దేవాలయంగా 103 సంవత్సరాలు పూర్తి చేసుకొని జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న ఈ దేవాలయం నుండి అనేక వేలాది దేవాలయాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ దేవాలయం నుంచి కొన్ని వేల పరిచర్యకులు చేసేవారిగా మార్చిన ఈ దేవాలయం ఫాదర్స్ గాను, సిస్టర్స్ గాను, అనేక వేలాది దైవ సేవకులుగాను ఈ దేవాలయం నుంచి వచ్చారు. ఈ దేవాలయం యొక్క విశిష్టతలు చూద్దాం రండి. ఈ దేవాలయం యొక్క ఆర్చి డైమండ్ షేప్లో నిర్మించడం జరుగుతుంది. చర్చి లోపలికి ప్రవేశం లేకుండా ఉంచారు. చర్చి 100 సంవత్సరాలు కావడంతో ప్రత్యేకమైన పూజలు మాత్రమే ఈ చర్చిలో నిర్వహించడం జరుగుతుంది. కానీ మనం ఈ చర్చిని చూస్తే నూతనంగా ఏర్పాటు చేసిన చర్చి వలె కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగాను, చాలా నీట్గాను ఈ చర్చిని చూసుకుంటున్నారు. దశాబ్ద కాలం నాటి ఈ చర్చిని కొన్ని లక్షల కోట్ల మంది విశ్వాసులు సందర్శించి ఆ యేసుప్రభు యొక్క దీవెనలు పొందారు. ఈ చర్చిలో నేను కూడా చిన్నతనంలో ఈ చర్చి లోపల పూజలో పాల్గొనడం జరిగింది. ఎటు నుంచి ఈ దేవాలయాన్ని చూసినా కానీ కొత్తగానే కనిపిస్తుంది. దేవాలయం ఎదురుగా యేసుప్రభు యొక్క శిలువ స్వరూపాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. శిలువ స్వరూపం ఉన్న ప్రతి చోట దేవదూతల యొక్క స్వరూపాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క విశ్వాసి ఏదో ఒక రూపంలో యేసుప్రభుని ప్రతినిత్యం ఆరాధిస్తూ, ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఉండాలి. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేవుని యొక్క ఉన్నత స్థానము మీద నేను నిన్ను ఎక్కించెదను అని పలికిన యేసుప్రభు యొక్క మాటలు మనం నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చర్చి యొక్క ఎంట్రన్స్లో మరియమాత యొక్క రూపాన్ని మరియు అంతోని వారి యొక్క రూపాన్ని, బాలయేసు వారి యొక్క రూపాన్ని గేటు మీద నిర్మించడం జరిగింది. చర్చి లోపలికి మనం చూసినట్లయితే చర్చి చాలా అందంగా ఉంటుంది. పాతదనాన్ని అసలు ఎక్కడ కనిపించకుండా పెయింటింగ్స్తో నీట్గా అలంకరించారు. దివ్య మందసం నిత్యం కాంతులతో విరజిల్లేలా ఈ మందసం ప్రక్కన లైటింగ్ని ఏర్పాటు చేశారు. ప్రతి మందసం పక్కన కాంతివంతంగా లైటింగ్ ఉంటుంది. యేసుప్రభు యొక్క శిలువ స్వరూపాన్ని, మరియమాత యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరియు అంతోని వారి యొక్క స్వరూపం, దేవదూతల యొక్క స్వరూపాలతో ఈ చర్చి అనేది కాంతివంతంగాను విరజిల్లుతుంది. ఈ గడిచిన దశాబ్ద కాలం నాటి లక్షలాది విశ్వాసులు ఈ చర్చి నుండి విశ్వాసంతో బయటికి వెళ్తారు. అనేక లక్షలాది మంది వారి యొక్క కోరికలను తీర్చుకొని ఈ చర్చి నుంచి బయటికి వెళ్తారు. యేసు ప్రభువు కష్టాల్లో ఉన్న వారికి వారి యొక్క సహాయాన్ని అందిస్తారు. యేసు ప్రభు బాధల్లో ఉన్న వారికి ఓదార్పును దయచేస్తారు. ప్రభు పలికిన మాటలు, కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న నా యొద్దకు రండి, మీకు ఓదార్పును దయచేస్తానని ప్రభు పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుణదలలో 2005 సంవత్సరంలో నూతనంగా 2వ దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. 3వ దేవాలయం యొక్క నిర్మాణం కూడా గుణదలలో ప్రారంభమైంది. మినిమం 10,000 మంది ఈ దేవాలయంలో ఒకసారి ప్రార్థన చేసుకునే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ దేవాలయం కూడా త్వరలో పూర్తి కానుంది. రెవరెండ్ బిషప్ తెలగతోటి రాజారావు తండ్రి గారు ఈ దేవాలయాన్ని నిర్మాణం 2027 సంవత్సరం నాటికి పూర్తి చేయనున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ గుణదల దేవాలయాన్ని దర్శించుకొని
మరియమాత యొక్క ప్రార్థనా సహాయాన్ని